భారీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ గారు నిన్న ప్రెస్ మీట్లో జగన్ గారు కాస్త ఎమోషనల్ అవ్వడం జరిగింది. ప్రజలకు చాలా సంక్షేమం ఇచ్చాను, ఇంట్లో మహిళలకు కానీ పిల్లలకు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, అలాగే చాలా సంక్షేమాలు డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా ఫండ్స్ కానీ అలాగే ప్రతి సంక్షేమం కూడా కరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి లేకుండా నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయినా కూడా దానికి సంబంధించి ఆ కృతజ్ఞతా భావం కానీ ఆ చేసిన మంచి కానీ ఎక్కడికి వెళ్ళిపోయిందో దేవుడికి తెలియాలని చెప్పి జగన్ గారు కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో ఒకసారి ఆయన ఏమన్నారో, ఆయన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. మన ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఏం చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓట్ బ్యాంక్ మాత్రం తగ్గించలేకపోయారు. మేము ఓడిపోయినా సరే 40% ఓట్ బ్యాంక్ మాత్రం మాతోనే ఉందని చెప్పి ఎక్స్-సీఎం జగన్ గారు చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. ఎక్కడైతే లాస్ట్ టైం మనందరికీ తెలిసింది, కొట్టారు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతామని చెప్పి ఒక పాపులర్ స్టేట్మెంట్ అయితే ఆయన ఇచ్చారు. సో అది కాస్త వైరల్ అయింది. అలాగే పడినా కూడా మళ్ళీ లేస్తామని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉండడం కొత్త ఏమీ కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త ఏమీ కాదు. సో ఈ 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు మ్యాక్స్ అంతా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, ఓడిపోయినా కూడా మళ్ళీ ఎలా పైకి లేగాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే ఈ 5 సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలోనే గడిపాను. అలాగే రాజకీయ జీవితంలో ఎవరు చూడని కష్టాలు అనుభవించాను, ఇప్పుడు ఎంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ద వెరీ బెస్ట్ అని సీఎం జగన్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ టైం జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారు కానీ వీళ్ళిద్దరిని గారు అని సంబోధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అని చెప్పి నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. అలాగే సిబిఎన్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్ గారు ఆయన కార్యాలయంలోనే ఒక ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే ఓడిపోయానో మళ్ళీ దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మనకి ఓడినా గెలిచినా మీతోనే జగన్. ఇక్కడ మనకి ఓడిపోయిన వెంటనే ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో కాస్త నిరుత్సాహం అయితే ఆబ్వియస్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో సడలని ఆత్మస్థైర్యం. సో ధైర్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేసి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ కంబ్యాక్ ఇస్తామని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా మద్దతు. అలాగే కార్యకర్తల నుంచి ఓడిపోయినా సరే మా మద్దతు అయితే జగన్ గారికి ఉంటుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా పోటెత్తిన పోస్టులు. సో ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపుతూ చాలా వరకు కొంతమంది ప్రముఖులు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే టీడీపీ కవ్వింపు చర్యలకు చెల్లించని నాయకులు కార్యకర్తలు. సో గెలవంగానే కొంచెం టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఇవన్నీ కొంచెం కవ్వింపు చర్యలకు చేపట్టడం జరిగింది. అయినా కూడా మాలో ఏమీ ఆత్మస్థైర్యం పోకుండా ఉంది, ఎలాగైనా మేము కంబ్యాక్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఏం జరిగిందో ఎలా జరిగిందో కూటమి గెలిచింది, వైఎస్ఆర్సీపీ అత్యల్ప స్థానాలను దక్కించుకుంది. ఇక్కడ కేవలం మనం చూసుకున్నట్లయితే 11 స్థానాలు మాత్రమే దక్కించుకోవడం జరిగింది. అలాగే మనకి అయితేనే ఆ పార్టీ క్యాడర్లో ఇసుమంత ఆత్మస్థైర్యం కూడా సడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానం కించిత్తైనా తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కోటి ఆశలతో శ్రమించిన నాయకులు కార్యకర్తలకు మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన కొద్దిసేపటికే అర్థమైపోయింది. మనం చూసాం ఫస్ట్ గంట నుంచే మనకి టీడీపీ అనేది ఆధిపత్యంలో ఉంది. సో ఎన్ని సీట్లు అయినా సరే మెజారిటీ అనేది వాళ్ళ అభ్యర్థులే ఉన్నారు, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ లీడింగ్లో లేదు. సో ఫస్ట్లోనే మాకు అర్థమైపోయిందని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్రాలయం వద్దకు వచ్చి టీడీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలతో కవ్వింపు చర్యలు పాల్పడినా కూడా చలించలేదు. డైరెక్ట్ పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేయడంతో ఒక రకంగా అది కవ్వింపు చర్యలే కదా, అయినా సరే మేము ధైర్యంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి అధినేత జగన్ ఆదేశం కోసం సాయంత్రం వరకు ఎదురు చూశారు. సో ఓడిపోతున్నారని తెలిసినా కూడా ఫైనల్ రిజల్ట్ వరకు ఏదైతే ఉందో ఆ రిజల్ట్ వరకు జగన్ గారు వెయిట్ చేశారని చెప్తున్నారు. అలాగే సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ వారిలో కొండంత ధైర్యం వచ్చింది, ఓడినా గెలిచినా ప్రాణం ఉన్నంత వరకు మా ప్రయాణం నీతోనే జగనన్న అంటూ ముక్తకంఠంతో వారు చేసిన నినాదం సోషల్ మీడియాలో మిన్నంటింది. విన్ ఆర్ లూస్ వీఆర్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో జగన్కు అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకుండా జగన్ వైఎస్ఆర్సీపీకి అభిమానులు మద్దతు ప్రకటించారు. అలాగే తమ పదవులతో పని లేదని కడవరకు మేమంటే ఉంటామని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా జగన్ గారు మోసపోయామని లేకపోతే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని మేము చెప్పొచ్చు, కానీ ఆధారాలు లేవని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది.
సో ఒకవేళ ఆధారాలు ఉంటే చెప్పేవారేమో, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికైతే మోసపోయినాను కూడా చెప్పొచ్చు, కానీ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికల్లో ఓడిన ప్రజల గుండెల్లో జగన్కు ప్రత్యేక స్థానం ఉందని ఈ చర్యలతో స్పష్టమైంది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వారంతా అండగా నిలవడాన్ని బట్టి సీఎం జగన్ జనం మనసును గెలుచుకున్నారని రుజువైంది. సో ఈ విధంగా ఓడిపోయిన తర్వాత తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రజలకు చాలా మంచి చేశాను, ఇంకోసారి గెలిస్తే ఈసారి కూడా దీనికంటే డబుల్గా పథకాలు సంక్షేమం ఏదైతే ఉందో కానీ దాన్ని ఇంకా పెంచి ఈసారి డెవలప్మెంట్ దిశగా ఏపీని ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకున్నానని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఏదేమైనా అన్ఫార్చునేట్లీగా కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ దక్కించుకుంది. సరే చూద్దాం మరి ఇంకొక 5 ఏళ్ళలో రాష్ట్రం ఏ దిశగా వెళ్తుందో, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి నెక్స్ట్ టైం చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కంబ్యాక్ ఇస్తుందో లేదని చూద్దాం.